మీల్స్ ఒకటైతే తీసుకున్నాము. అండ్ పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ. తమిళ్ మీల్స్లో మాత్రం ఎలనీర్ హల్వా అని చెప్పేసి చాలా సూపర్గా ఉంది. ఇక్కడ ఫుడ్ ఎవరు వచ్చినా మస్ట్ అండ్ విజిట్ చేయండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది శ్రీరంగం కంటిన్యూటీ వీడియో. శ్రీరంగం టెంపుల్ వీడియో ఎవరైనా చూడనట్టయితే వన్స్ చెక్ చేయండి. మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము తంజావూర్ టెంపుల్ వెళ్ళటానికి. తంజావూర్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత లగేజ్ అయితే క్లాక్ రూమ్లో పెట్టి పక్కనే ఉన్న హోటల్లో అయితే మేము టిఫిన్ చేసాము. అక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. పక్కనే ఆటో స్టాండ్ కూడా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి తంజావూర్ టెంపుల్ వెళ్ళటానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉండదు. మేమైతే ఆటోలో రీచ్ అయ్యాము టెంపుల్కి. ఇక్కడ టెంపుల్ని అయితే మీకు కూడా దర్శనం చేపిస్తాము. ఫోన్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ పెద్ద లింగంతో ఉంటుంది. ఇక్కడ ఫారినర్స్ విజిట్ ఎక్కువగా ఉంది. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. పక్కనే చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా విజిట్ చేసాము. వన్ సైడ్ గార్డెన్ ఉంటుంది. మొత్తం వీవ్ గ్రీనరీగా చాలా బాగుంటుంది. తంజావూరు ఆలయం తమిళనాడులోని తంజావూరులో ఉన్న ప్రసిద్ధ హిందూ ఆలయం. దీనిని బిగ్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ ఆలయంలో లార్డ్ శివను బృహదీశ్వరుడు రూపంలో పూజిస్తారు. ఆలయ గోపురం సుమారు 66 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఒకే రాయితో చేసిన భారీ నంది విగ్రహం ఉంది. గోపురం నీడ పూర్తిగా నేలపై పడదని ఒక విశేషం. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది. ఇది భారతదేశంలోని గొప్ప చారిత్రక దేవాలయంలో ఒకటి. దర్శనం అయిన తర్వాత కొంచెం టైం అయితే స్పెండ్ చేసి మేము రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఆర్యభవన్ హోటల్కి అయితే వెళ్ళాము. ఆర్యభవన్ హోటల్లో ఫుడ్ తినేసి మేము మళ్ళీ మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేకపోయాము. బయట కూడా బికాజ్ అక్కడ కన్స్ట్రక్ట్ జరుగుతుంది. సో అందుకని తీసుకోలేకపోయాము. ఫోన్స్ కూడా చాలా బయటే తీసేసుకున్నారు. 4 hours అయితే క్యూలో ఉన్నాము. తర్వాత ఎప్పుడైతే దర్శించుకున్నామో అమ్మవారిని చాలా అద్భుతంగా అనిపించింది. చాలా ప్రత్యేకమైన అనుభూతి వచ్చింది. ఈ ఆలయం పార్వతీదేవి అవతారమైన మీనాక్షి అమ్మవారు మరియు శివుడి అవతారమైన సుందరేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఆలయంలో ఉన్న గోపురాలు చాలా ఎత్తుగా రంగురంగుల శిల్పాలలో అలంకరించబడి ఉంటాయి. మొత్తం 14 గోపురాలు ఉన్నాయి. వాటిలో దక్షిణ గోపురం అత్యంత ఎత్తైనది. ఆలయం లోపల ఉన్న 1000 స్తంభాల మండపం ప్రత్యేక ఆకర్షణ. అక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మధురై మీనాక్షి మేము నెక్స్ట్ డే పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. అప్కమింగ్ వీడియోస్లో పాతాళ శంభు మురుగన్ టెంపుల్ కోసం అయితే పెడతాము. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.